ఈ కూటమి ప్రభుత్వం భరిస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతాంగం అందరి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయవుంచి మరి 2 నిమిషాలు ఈ ప్రభుత్వానికి రైతాంగానికి గ్రీట్ చేయవలసిందిగా కాబట్టి దయవుంచి మరి 2 నిమిషాలు ఈ ప్రభుత్వానికి రైతాంగానికి గ్రీట్ చేయవలసిందిగా ఒక్కొక్కరికి 2 నిమిషాలు తీసుకోవాల్సిందిగా దయవుంచి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ముందుగా మన కలెక్టర్ గారిని మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ మరియు ఎమ్మెల్యేస్ వచ్చిన ఆక్వా రైతులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎంతో శుభదినం. ఆక్వా రైతులు ఎన్ని రోజులుగానో వారు శ్రీ పురపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు, శ్రీ పితాన్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే ఆచంట, బొమ్మిడి నాయకర్ ఎమ్మెల్యే నర్సాపురం, బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే టీపీగూడెం, ఆరిమూల రాధాకృష్ణ ఎమ్మెల్యే తణుకు, శ్రీ కామినేని శ్రీనివాస్ ఎక్స్ మినిస్టర్ కైకలూరు ఎమ్మెల్యే, శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఎంతమంది రైతులు వస్తారన్నీ కూడా అచ్చెన్నాయుడు గారి డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తాన్ని రైతులు అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఈ జీవో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని అట్లానే మన ఎమ్మెల్యేస్ని మన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే ఇవాళ జీవో రిలీజ్ చేయమన్నారు. ఇవాళ పొద్దున్నే 8ంటికి జీవో రెడీ చేసుకొని తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మీ సమక్షంలోనే ఈ జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా ఇంకా చాలామంది రైతులు కొన్ని సమస్యలు చెప్పారు నేను వచ్చినప్పుడల్లా. పవర్కి సంబంధించి ఆ రోజు పవర్ కనెక్షన్ తీసుకోవాలంటే డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టాలని చెప్పేవాడు. తర్వాత టన్కీ పద్ధతి ఒకటి తీసుకొచ్చాం రైతు సోదరులు అడగనాలి. మీరే స్వయంగా మీ సంబంధించిన కరెంట్ సామాన్ మీరే కొనుక్కొని మీరే బిగించుకునేటట్టు కూడా డిపార్ట్మెంట్కి సర్వీస్ ఛార్జెస్ కట్టుకొని మీరే చేసుకునేటట్టు చేసుకొచ్చాం మొదటిసారి. అదే కాకుండా ఈ సంవత్సరం కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఆక్వా రైతులు కొంత పవర్ సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. మనం 2014-19లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్కో సబ్స్టేషన్స్ నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల నిర్వీర్యం చేయకపోవటం వల్ల మొత్తం వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఇవాళ మళ్ళీ ఆ సబ్స్టేషన్స్ అన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాం. ఇక నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎందుకంటే ఉండిలో మనం 160 మిలియన్ మెగావాట్ పర్ అవర్ పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. నర్సాపురంలో తొందరలోనే సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. అది కూడా తొందరలో మీకు అందుతుంది. అట్లానే రీకండక్టరింగ్ చేసాం కొన్ని చోట్ల. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్వా రైతులకు కానీ రైతాంగానికి కానీ లో వోల్టేజ్ సమస్యలు కానీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. రామానాయుడు గారి కాన్స్టిట్యూన్సీలో కూడా 220 kV సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టమన్నారు. అది కూడా భూస్వీకరణ అయిపోయింది. తొందరలోనే అది కూడా టెండర్స్ పిలిచి అది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇందాక విషయాలన్నీ కూడా చెప్పారు. గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹2 ఇచ్చేవాళ్ళని. తర్వాత జగన్మోహన్ రెడ్డి ₹1.5 ఇస్తానని చెప్పాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆక్వా జోన్ అని నాన్ ఆక్వా జోన్ అని చెప్పి దాదాపు 50,000 మంది రైతులుంటే కనెక్షన్స్ ఉంటే దాన్ని మళ్ళీ 30,000 పడేయటం జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా జోన్